మార్కెట్లో అయితే భారీగా పతనం అవుతుంది. నిఫ్టీ ఏకంగా 15% పైనే ఫాల్ అయింది పై నుంచి చూస్తే. అలాగే మిగతా సెక్టార్లు కూడా ముఖ్యంగా నిఫ్టీ రియాలిటీ అయితే 31% ఫాల్ అయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 24% ఫాల్ అయ్యింది. నిఫ్టీ ఆటో 26% ఫాల్ అయ్యింది. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఏ సెక్టార్లు ఎంత అయితే ఫాల్ అయింది. కానీ ఈ ఫాల్ ఎప్పుడు ఆగుతుంది? ఈ మార్కెట్ ఫాల్ అనేది ఎంత వరకు వెళ్ళి ఆగొచ్చు? దీని గురించి అయితే ఇప్పుడు మనం డీప్ గా అయితే ప్రతి సెక్టార్ వైజ్ సపోర్ట్ చూసుకుని అనాలిసిస్ అయితే చేసుకుని నిఫ్టీ ఎక్కడ వరకు వస్తుంది అన్నది ఒక అంచనా అయితే వేస్తుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఒక నిఫ్టీనే కాదు, ప్రతి సెక్టార్ ని మనం అనాలిసిస్ చేస్తాం. ప్రతి సెక్టార్ ఎక్కడికి వస్తే సపోర్ట్ తీసుకుంటుందో దాన్ని బేస్ చేసుకుని నిఫ్టీ ఎక్కడ వరకు వచ్చి ఆగచ్చు అనే దాని గురించి అయితే నేను డీప్ గా అయితే డిస్కస్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి అలాగే మీ రిలేటివ్స్ కి షేర్ అయితే చేయండి. మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానికి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మాత్రం ముఖ్యమైన పాయింట్లు ఉంటాయి, అందుకే మరీ ముఖ్యంగా చెప్తున్నాను. లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. మనం ప్రీవియస్ గా కూడా మన ఛానల్లో ఫస్ట్ వీడియో నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసి పెట్టాను. కానీ ఏంటంటే ఫస్ట్ వీడియో అవడం వల్ల అంత రీచ్ రాలేదు. కానీ అందులో చాలా డీప్ గా డిస్కస్ చేసి నిఫ్టీ టెక్నికల్స్ అయితే మనం ఆల్రెడీ డ్రా చేసాం. సో ఇప్పుడు అదే దాన్ని మీకు అయితే చూపిస్తున్నాం. ఏదైనా మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు తెలుసు కదా, హై టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్ అయితే మనం అనాలిసిస్ చేస్తాం. అలాగే ఇప్పుడు నిఫ్టీలో కూడా ఇది హాఫ్ ఇయర్లీ టైం ఫ్రేమ్. దీంట్లో మనం సపోర్ట్ జోన్ అయితే ఆల్రెడీ మనం గీసుకున్నాం. నెక్స్ట్ క్వార్టర్లీ టైం ఫ్రేమ్ అయితే వెళ్తున్నాం. ఇందులో కూడా మనం ఆల్రెడీ సపోర్ట్ జోన్స్ అయితే గీసి పెట్టాం. ఇప్పుడు మార్కెట్ 23,000 ఉన్నప్పుడే లాస్ట్ మంత్ 28th, ఇప్పుడు జనవరి 28th అయితే మనం డ్రా చేస్తాం ఈ సపోర్ట్ జోన్స్. ప్రెసెంట్ మార్కెట్ అయితే ఈ సపోర్ట్ కి దగ్గరగా రావడానికి అయితే ట్రై చేస్తుంది. కాబట్టి ఈ సపోర్ట్స్ నేను ఎలా డ్రా చేస్తాను అన్నది క్లియర్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లో కూడా 20,231 దగ్గర మనం సపోర్ట్ అయితే డ్రా చేసుకున్నాం. ఆ పీరియడ్ లో మీకు చూపించాను ఆల్రెడీ 19,297 దగ్గర మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మంత్లీలోకి వద్దాం. మంత్లీలో మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, ఈ మూవింగ్ యావరేజ్ కింద కానీ నిఫ్టీ బ్రేక్ చేస్తే గ్యారంటీ 20,231 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో అది ఆల్రెడీ అయితే బ్రేక్ అయితే అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ రివర్స్ అయినా సరే ఈ రేంజ్ ఉంది కదా 23,461, ఇప్పుడైతే మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ అయినా బౌన్స్ బ్యాక్ వచ్చి నిఫ్టీ పెరిగినా సరే వెంటనే ఎంట్రీ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ 23,200 దగ్గర రెసిస్టెన్స్ అయితే ఉంది. మహా పెరిగిన 1000 పాయింట్స్ పెరిగినా సరే, అది కూడా ఏదైనా మంచి న్యూస్ వచ్చి పెరిగినా సరే మళ్ళీ రివర్స్ అయ్యి కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ గా మీరు ఎలా చెప్తున్నారో అని అడగచ్చు. దాని గురించి కూడా మీకు డీప్ గా చెప్తాను. సరే, వీడియోని అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు నిఫ్టీ. ఓకే, ఈ నిఫ్టీ ఏంటి? ఓన్లీ 50 స్టాక్సే కదా, మార్కెట్ మొత్తాన్ని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు నిఫ్టీని బేస్ చేసుకుని అనొచ్చు. మనం ఒక్కదాన్ని బేస్ చేసుకుని మీకు అయితే చెప్పట్లేదు. ఇప్పుడు మార్కెట్ మొత్తాన్ని చాలా సెక్టర్స్ ఉన్నాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఉంది, నిఫ్టీ రియాలిటీ ఉంది, నిఫ్టీ మెటల్ ఉంది, నిఫ్టీ ఆటో ఉంది, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఉంది, నిఫ్టీ ఫార్మా ఉంది, నిఫ్టీ ఎనర్జీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా మీకు చూపిస్తాను. మనకు తెలిసిన నిఫ్టీలో హై వెయిటేజ్ స్టాక్ ఏది? రిలయన్స్ ఏ సెక్టర్ సంబంధించిన స్టాక్? నిఫ్టీ ఎనర్జీకి సంబంధించిన స్టాక్. సో ఇప్పుడు ఒకసారి మీకు నిఫ్టీ ఎనర్జీ యొక్క స్టాక్ చార్ట్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది నిఫ్టీ ఎనర్జీ యొక్క చార్ట్ చూస్తున్నారు కదా. నిఫ్టీ ఎనర్జీ సపోర్ట్ కూడా మీకు అయితే డ్రా చేసి చూపిస్తున్నాను. ఎంత రేంజ్ లో ఉంది? నియర్ టు 26,000 అంట. ఇప్పుడు ప్రెసెంట్ 30,000 దగ్గర ఉంది. అంటే ఇంకా 4,000 ఫాల్ రావడానికి అయితే నిఫ్టీ ఎనర్జీలో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీ ఎనర్జీకి దగ్గరలో సపోర్ట్ అయితే ఆ పీరియడ్లో లేదు. దాని తర్వాత కూడా చూపిస్తాను. క్వార్టర్లీ చూసినా కూడా ఈ రేంజ్ అనేది కొంచెం సపోర్ట్ జోన్. అలాగే 27,000 28,000 దగ్గర ఈఎంఐ సపోర్ట్ కూడా ఉంది. సో అక్కడ కూడా ఆగచ్చు. అలా చూసినా సరే ఇంకా 2,000 పాయింట్స్ నిఫ్టీ ఎనర్జీ ఫాల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మంత్లీ టైం ఫ్రేమ్ లో కూడా చూద్దాం. మంత్లీలో కూడా చూసినా ఇప్పుడు మీకు డ్రా చేసి పెట్టాను ఆల్రెడీ 27,616. ఈ రేంజ్ నుంచే నిఫ్టీ ఎనర్జీ అనేది మనకి ఈ మొత్తం కన్సల్టేషన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చి మనకి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఈ గ్రోత్ అయితే వచ్చింది. సో ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్. అది ఏ రేంజ్ అంటే 27,616. సో ఈ రేంజ్ వరకు ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలా చూసినా ఇంకో 2,500 పాయింట్స్ నిఫ్టీ ఎనర్జీలో ఫాల్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో నిఫ్టీ ఎనర్జీలో ఫాల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మేజర్ హెవీ వెయిటేజ్ ఉన్న మన రిలయన్స్ లో కూడా ఫాల్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో రిలయన్స్ ఫాల్ అయితే ఆటోమేటిక్ గా నిఫ్టీలో కూడా ఫాల్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఇది ఒక సెక్టర్. ఈ సెక్టర్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ సెక్టర్ ఏంటంటే, నెక్స్ట్ హెవీ వెయిటేజ్ ఉన్నవి నిఫ్టీ ఐటీ సెక్టర్. నిఫ్టీ ఐటీ సెక్టర్ యొక్క ఇయర్లీ చార్ట్ ఇది. ఆ ఇయర్లీలో చూస్తున్నారు కదా, సపోర్ట్ కి దగ్గరలో అయితే ఉంది. నిఫ్టీ ఐటీ అనేది ప్రెసెంట్ సపోర్ట్ కి దగ్గరలో ఉంది. ఆ ఇయర్లీలో క్వార్టర్లీలో చూసినా కూడా సపోర్ట్ కి దగ్గరలో ఉంది. అలా చూసినా సరే ఇంకా 1,300 పాయింట్స్ అయితే నిఫ్టీ ఐటీలో ఫాల్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా రేంజ్ 36,301. సో ఆ రేంజ్కి రావాలన్నా సరే 1,300 to 1,400 పాయింట్స్ ఫాల్ అయితే నిఫ్టీ ఐటీలో రావడానికి ఛాన్స్ ఉంది. కానీ మంత్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే దీని రేంజ్ ఎక్కడ చూపిస్తుంది చూసారా? 33,105. ఒకవేళ ఈ రేంజ్ కనుక నిఫ్టీ ఐటీ వస్తే మాత్రం ఐటీ సెక్టర్ లో మంచి బౌన్స్ బ్యాక్ రావడానికి అయితే అవకాశం ఉంది. నిజంగా కనుక అంత ఫాల్ అయితే 4,000 పాయింట్స్ ఫాలో అవ్వాలి. నిఫ్టీ ఐటీ కనుక 4,000 పాయింట్స్ ఫాలో అయింది అంటే నిఫ్టీ గ్యారంటీగా 20,000 రేంజ్ కి అయితే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ అన్ని హై వెయిటేజ్ స్టాక్స్. సో ఇందులో కూడా సపోర్ట్ కి అయితే నియర్ కొన్ని
దగ్గరలో ఉన్న సపోర్ట్ తీసుకున్నా సరే ఇంకా 1300 పాయింట్స్ నిఫ్టీ ఐటీ ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సెక్టర్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ. ఇది నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చార్ట్ అనమాట. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అంటే నాకు తెలుసు కదా, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. అంటే ఏంటి, మనం తినేవి, వాడేవి, రెగ్యులర్ గా వాడే వస్తువులు అనమాట. సో ఇందులో వచ్చి స్టాక్స్ అన్ని మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటాయి. ఐటీసీ కానీ మన మేజర్ స్టాక్ ఐటీసీ, నిఫ్టీలో కూడా హై వెయిట్ స్టాక్. సో ఇప్పుడు దాని యొక్క సపోర్ట్స్ కూడా వచ్చచ్చు. ఇది హాఫ్ ఇయర్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే చాలా నియర్ టు 42,000 దగ్గర వెళ్తుంది. సో అంత వద్దు కాబట్టి దగ్గరలో ఎక్కడ సపోర్ట్ ఉందన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదా, క్వార్టర్లీలో అయితే నియర్ టు 46,319. అలా చూసినా ఇంకొక 3,500 పాయింట్స్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఫాలో అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు దగ్గరలో సపోర్ట్ అయితే లేదు. క్వార్టర్లీలో చూద్దాం, మంత్లీలో చూసినా కూడా ఆల్రెడీ ఈఎంఐ అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీరు ఫాల్ చూస్తే ఎలా ఉందో, ఫాలో ఆగాలి అంటే మంచి సపోర్ట్ జోన్కి వస్తేనే ఫాలో ఆగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జోన్ ఏంటి, 42,256 to 46,319. సో మినిమం టు మినిమం ఈ ఫస్ట్ పాయింట్కి రావాలన్నా సరే ఇంకా నియర్లీ 4,000 పాయింట్స్ అయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ పడడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా నిఫ్టీలో ఐటీసీ కానీ ఇవి మేజర్ హై వెయిటేజ్ స్టాక్స్ కాబట్టి నిఫ్టీని ఇది కూడా కొంతవరకు ఫాల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉందండి. ఇదైతే నిఫ్టీ ఫార్మా యొక్క చార్ట్. క్వార్టర్లీలో చూస్తే నిఫ్టీ ఫార్మా అయితే ప్రెజెంట్ సపోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చింది. కానీ అంటే మార్కెట్ లో ఫాల్ వల్ల ఈ సపోర్ట్ ఎంతవరకు ఆపుతుందా లేదా అన్నది అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఈఎంఐ 20 కూడా ఉంది మంత్లీ టైం ఫ్రేమ్ లో. సో సపోర్ట్ అయితే స్ట్రాంగ్ సపోర్టే. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఫార్మాలో అయితే కొంతవరకు రివర్సల్ వచ్చే అవకాశం ఉంది. నిఫ్టీలో ఏదన్నా బౌన్స్ బ్యాక్ రావాలి అంటే సపోర్ట్ చేసే ప్రెజెంట్ మనం అనాలిసిస్ చేసుకున్న దాంట్లో ప్రెజెంట్ సపోర్ట్ చేసే ఏకైక సెక్టర్ ఏదైనా ఉందంటే నిఫ్టీ ఫార్మా మాత్రమే. సో నిఫ్టీ ఫార్మాలో అయితే బౌన్స్ బ్యాక్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీని కొంతైనా కాపాడగలిగే సెక్టర్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అనాలిసిస్ ప్రకారం అయితే నిఫ్టీ ఫార్మా మాత్రమే ఉంది. నెక్స్ట్ నిఫ్టీ ఆటో. మీకు తెలుసు కదా, నిఫ్టీ ఆటో అంటే టాటా మోటార్స్ కానీ M&M కానీ ఇవన్నీ కూడా నిఫ్టీ ఆటోలోకి వస్తాయి. ఇవి కూడా హెవీ వెయిట్ స్టాక్స్ నిఫ్టీలో. దాని సంగతి అయితే చూస్తున్నారు కదా, ఇది హాఫ్ ఇయర్లీ టైం ఫ్రేమ్. క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లో వచ్చేసరికి చూసారు కదా సపోర్ట్ ఎంత దూరంగా ఉందో. నియర్ టు ఇక్కడ కూడా 4,500 పాయింట్స్ ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మొత్తం పడిపోతుందా అంటే కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి సెక్టర్ లోని మేజర్ సపోర్ట్స్ అయితే చాలా దూరంగా ఉన్నాయన్నది మీకు తెలియజేయాలని చెప్పి నా ఉద్దేశం. అంతేగాని మార్కెట్ పడిపోతుంది అని బెదరగొట్టడానికి కాదు. మాకేంటంటే మనం నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ దగ్గరికి వస్తే చేయడం వల్ల మనకేంటంటే లాస్ అనేది కాకుండా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రాఫిట్ లో ఉంటాం. సో ఇప్పుడు ఏదో మిమ్మల్ని బెదరగొట్టేసి మార్కెట్ ఇంకా పడిపోతుంది లేదంటే మార్కెట్ పతనం అయిపోతుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మార్కెట్ ఇప్పుడు కూడా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, ఏదైనా మంచి న్యూస్ రావచ్చు, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఛాన్సెస్ తీసుకోవడం వల్ల బౌన్స్ బ్యాక్ అయితే రావచ్చు. కానీ ఏంటంటే మీకు చూస్తున్నారు కదా, అన్ని సెక్టార్లో మనం అనాలిసిస్ ఎందుకు అయితే చేస్తున్నానంటే అన్ని సెక్టార్స్ లోని సపోర్ట్ అయితే చాలా దూరంగా ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేది సపోర్ట్స్ అయితే చాలా దూరంగా ఉన్నాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే నిఫ్టీలో ఫాల్ రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాని దృష్టిలో అయితే పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మార్కెట్ పడుతుంది కదా అనుకుంటే మాత్రం ఈ లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన సపోర్ట్ జోన్స్ కి ఎప్పుడైతే మార్కెట్ కనుక వస్తే అప్పుడు మాత్రం హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయండి. కోవిడ్ తర్వాత మళ్ళీ ఎలాంటి ఆపర్చునిటీ అయితే మార్కెట్ లో మనకు వస్తుంది. సో దాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో ఇది నిఫ్టీ ఆటో చూస్తున్నారు కదా, ఇది కూడా సపోర్ట్ జోన్స్ అయితే చాలా దూరంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెక్టర్ నిఫ్టీ మెటల్. ఇది నిఫ్టీ మెటల్ చార్ట్. దీంట్లో చూస్తున్నారు కదా సపోర్ట్ జోన్ అయితే ఏ రేంజ్ లో ఉంది, 6,900 అప్రాక్స్. అలా చూసినా కూడా ఇందులో ఇంకొక 2,400 2,300 పాయింట్స్ ఫాల్ రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. బట్ క్వార్టర్లీలో చూస్తే సపోర్ట్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి సపోర్ట్ అంతగా ఆగకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు రియాక్ట్ అయింది కాబట్టి. సో మార్కెట్ లో ఫాల్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈఎంఐ 20 దగ్గరే ప్రెజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. దీని కింద కనుక ఈ క్యాండిల్ ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న క్యాండిల్ కనుక ఈఎంఐ 20 కింద కనుక క్లోజ్ అయితే 6,900 రేంజ్ కి నిఫ్టీ మెటల్ సెక్టర్ అయితే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు తెలుసు టాటా స్టీల్ కానీ ఇవి నిఫ్టీలో హై వెయిట్ స్టాక్స్. సో నిఫ్టీ మెటల్ లో కనుక ఫాల్ వస్తే అది నిఫ్టీని కూడా ప్రభావితం అయితే చేస్తుంది. సో ఇది నిఫ్టీ మెటల్ గురించి. ఇంకా మనకి తెలుసు నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్, తెలుసు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇండెక్స్ అనమాట ఇది. సో ఒక టైంలో నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ అయితే ఎక్కడో ఉండేవి చాలా భారీగా గ్రో అయ్యాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవన్నీ కన్సల్టేషన్ లోనే డౌన్ ఫాల్ లో ఉన్నాయి. దానికైతే ప్రెజెంట్ సపోర్ట్ అయితే చూస్తున్నారు కదా, ఆ ఇయర్ ఎక్కడ ఉందంటే 4,400 నియర్ టు 4,400 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఉంది. కానీ ప్రెజెంట్ ఇండెక్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది 5,600, అంటే నియర్లీ ఇంకో 1,000 పాయింట్స్ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ ఫాల్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లో చూసినా సరే ఇంకొక 1,002 ఇప్పుడు ఉన్నదైతే సపోర్ట్ జోన్ క్వార్టర్లీలో. అని అంటే ఈ హెవీ ఇంటెన్స్ ఫాల్ లో ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లో ఆల్రెడీ రియాక్ట్ అయింది కాబట్టి ఈ సపోర్ట్ దగ్గర ఆగడం కొంచెం కష్టం ఉంది. సో ఆగి బౌన్స్ బ్యాక్ వస్తే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ నిఫ్టీ ఫార్మా కొంచెం సపోర్ట్ చేస్తుందని. అలాగే ఒకవేళ ఈ జోన్ నుంచి కనుక నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ కనుక బౌన్స్ అయితే ఇది కూడా కొంచెం సపోర్ట్ ఇస్తుంది. కానీ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ ప్రెజెంట్ ఉన్న సినారియోలో మాత్రం ఈ సపోర్ట్ దగ్గర ఆగుతాయన్న ఇదైతే కాన్ఫిడెంట్ అయితే లేదనమాట. సో నేను అంత కాన్ఫిడెంట్ అయితే చెప్పలేకపోతున్నాను. సో ఈ జోన్ కనుక వస్తే 4,400 4,500 లేదంటే ఈఎంఐ
4600 ఈ రేంజ్ కనుక వస్తే మాత్రం నిఫ్టీ పిఎస్యూలో కూడా బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మంత్లీ టైం ఫ్రేమ్ లో చూసినా సరే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి మంచి గ్రోత్ అయితే వచ్చింది 5000. ఈ మంత్లీలో అయితే 5000 దగ్గర ఉంది. అలాగే దానికి కింద జోన్ ఆల్రెడీ రియాక్ట్ అయింది కాబట్టి 5000 పాయింట్స్, ఈ 5000 రేంజ్ కూడా అబ్జర్వేషన్ లో అయితే పెట్టుకోండి. ఈ టైం కనుక నిఫ్టీ కూడా సపోర్ట్ లోకి వస్తే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ లో కూడా మంచి ర్యాలీ మళ్ళీ వచ్చే అవకాశం, ఇక్కడ నుంచి చూసారు కదా ఈ ర్యాలీ ఎలా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ అలాంటి ర్యాలీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రెజెంట్ అయితే సపోర్ట్ కి కొంచెం దూరంగానే ఉంది కాబట్టి, మేజర్ సపోర్ట్ కొంచెం దూరంగానే ఉంది కాబట్టి ఇందులో ఇది కూడా కొంచెం ఫాల్ అయితే ఎస్బీఐ చూస్తున్నారు. మన ఎస్బీఐ అనాలిసిస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అందులో కూడా మీకు చెప్పాను ఏ రేంజ్కి వస్తే ఎస్బీఐ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. ఎస్బీఐ ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఈ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా సపోర్ట్ లోకి వస్తే మాత్రం ఎస్బీఐ లో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలుసు కదా, మేజర్ నిఫ్టీలో హై వెయిటేజ్ ఎవరికి ఉంటుంది అంటే మేజర్ గా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి ఉంటుంది కాబట్టి ఈ సెక్టర్ కూడా ఒకసారి అయితే అనాలిసిస్ చేసి చూస్తున్నారు కదా. దీనికి దగ్గరలో ఉన్న సపోర్ట్ 21,584 అంటే 21,600, ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది 22,093. సో ఇందులో కూడా ఇంకా ఫాల్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. మంత్లీలో చూసినా కూడా ఈఎంఏకి 22,178, అలా చూసినా ఇంకొక నియర్ టు 800 to 1000 పాయింట్స్ ఫాల్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ ఒక్క సెక్టర్ లో మాత్రమే ఇంకా సెక్టర్ ఈఎంఏ లైన్ అయితే బ్రేక్ చేసి కిందకి రాలేదు. సో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది మిగతా సెక్టర్స్ తో పోలిస్తే. సో ఈఎంఏ 20 కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంది, దగ్గరలోనే సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే తక్కువే ఫాల్ అవుతుంది మిగతా సెక్టర్స్ తో పోలిస్తే. నెక్స్ట్ ఫాల్ కనుక ఉంటే మాత్రం మిగతా సెక్టర్స్ తో పోలిస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ మాత్రం ఫాల్ అయితే కొంచెం తక్కువ ఉండే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ సెక్టర్ నిఫ్టీ మీడియా. నిఫ్టీ మీడియా చూస్తే ప్రెసెంట్ సెక్టర్ కూడా ఇది చూస్తారు కదా, ఈ రెడ్ హ్యాండ్ ఇది కోవిడ్ టైంలో వచ్చిన రెడ్ హ్యాండ్ అనమాట. అప్పుడు కూడా మనకి దాదాపు అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఉన్న జోన్ లోనే ప్రెసెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ రెడ్ హ్యాండ్ లో వరకు ఇది అనేది ఒక జోన్ కింద కన్సిడర్ చేస్తే సపోర్ట్ జోన్ కింద, సపోర్ట్ జోన్ దగ్గరలో అయితే ఉంది కానీ భారీగా ఫాల్ అయింది అనమాట. సో నెక్స్ట్ క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లో చూసినా సరే ఇవన్నీ సపోర్ట్ జోన్స్ ని బ్రేక్ చేసి కిందకి అయితే వస్తుంది. సో దీని యొక్క మేజర్ సపోర్ట్ అయితే 1030 దగ్గర ఉంది. అంటే అలా చూసినా కూడా ఇందులో ఇంకా 300 పాయింట్స్ ఫాల్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇందులో కూడా సపోర్ట్స్ దూరంగానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ భారీగా పడిన సెక్టర్ ఏదంటే నిఫ్టీ రియాలిటీ సెక్టర్. మొత్తం అన్ని ఇండిసెస్ లో భారీగా పడిన సెక్టర్ ఏదంటే నిఫ్టీ రియాలిటీ సెక్టర్. సో దాని సంగతి కూడా చూద్దాం. ఆ పీరియడ్లో చూస్తే సపోర్ట్ చాలా దూరంగా ఉంది, నియర్ టు 520 అంటే ఇంకా 300 పాయింట్స్ ఫాలో అవడానికి అయితే అవకాశం ఉంది. క్వార్టర్లీలో చూసినా 600 అంటే అలా చూసినా ఇంకొక 200 పాయింట్స్ నిఫ్టీ రియాలిటీ ఇంకా ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా దగ్గరలో సపోర్ట్స్ అయితే 600 to 618 రేంజ్ లో తప్ప దగ్గరలో అయితే కనిపించదు. ఎలా చూసినా సరే ఇంకా నిఫ్టీ రియాలిటీలో కూడా ఇంకో 200 పాయింట్స్ వరకు దగ్గరలో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే లేదు. సో ఇందులో కూడా ఫాల్ రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీకు చూపించాను కదా ఇన్ని సెక్టర్స్, మేజర్ సెక్టర్స్ ని, నిఫ్టీ రియాలిటీ దగ్గర నుంచి, మెటల్ దగ్గర నుంచి, ఆటో దగ్గర నుంచి, ఎఫ్ఎన్సీసీ దగ్గర నుంచి, పిఎస్యూ బ్యాంక్ దగ్గర నుంచి, ఐటీ సెక్టర్ దగ్గర నుంచి, నిఫ్టీ ఎనర్జీ వరకు ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని తెలిసింది ఏంటంటే అన్ని సెక్టర్స్ కూడా మేజర్ సపోర్ట్స్ కి దూరంగానే ఉన్నాయి. సో అన్నిట్లో కూడా ఇంకా ఎంతో కొంత ఫాల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే మొత్తం ఫాల్ అయిపోతాయని అయితే కాదు, బట్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ సెల్లింగ్ లో, ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తీసుకున్నా సరే, మన Q3 రిజల్ట్స్ కూడా చూసుకున్నా సరే, ఏవి కూడా అంత మార్కెట్ కి ఎంకరేజింగ్ అయితే లేవు. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అయితే కానీ, మన రూపీ ఫాల్ అయితే కానీ అన్ని కూడా మార్కెట్ కి నెగిటివ్ గానే నడుస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్ లో ఫాల్ రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ ఫాల్ ని భయపడిపోయేంత సివియర్ గా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ఫాల్ కూడా మనకి మంచి అవకాశాన్ని అయితే ఇస్తుంది అనమాట. కోవిడ్ తర్వాత ఇంత మంచి అవకాశం మార్కెట్ లో మనకు వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు ఇన్ని సెక్టర్లు ఎందుకు చూపించాను అంటే, ఏదో నిఫ్టీలో చార్ట్లు గీసేసాం ఎంత సపోర్టు అని చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, ఏంటి ఎంత దూరంగా చెప్తున్నారు, ఎంత ఫాలో అయ్యే అవకాశం ఉందా అని చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకనే ప్రతి సెక్టార్ లోని ఒక హై వెయిటేజ్ స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ నిఫ్టీ ఫాలో అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందువల్ల ప్రతి సెక్టార్ ని మీకు అనాలిసిస్ చూపించా, ఏ ప్రతి సెక్టార్ సపోర్ట్ కి ఎంత దూరంలో ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూపిస్తాను. సో అవన్నీ బేస్ చేసుకొని చూసుకుంటే నిఫ్టీ ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ జోన్స్. మన ఫస్ట్ వీడియోలో కూడా ఓన్లీ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసి ఈ పాయింట్స్ అయితే గీసాను, కానీ మన ఛానల్ ఫస్ట్ వీడియో అవడం రీచ్ రాలేదు. సో ఈ వీడియోకైనా మీకు కంటెంట్ నచ్చితే లైక్ అయితే చేయండి కంపల్సరీ. అలాగే మా ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే కామెంట్స్ లో ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా సజెషన్స్ కానీ, లేదంటే మన ఛానల్ డెవలప్ అవడానికి ఇంకా మీకు ఏదైనా కంటెంట్ ఇంకా వేరే అనాలిసిస్ కానీ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ల ద్వారా, లైక్ల ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయండి. ఎందుకంటే ఇలాంటి అనాలిసిస్ ఇంత డీప్ గా ప్రతి సెక్టర్ గురించి అనాలిసిస్ చేసి నాకు తెలిసి ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు కాబట్టి ఈ వీడియో ఎక్కువ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సో ఈ వీడియో చూసి మార్కెట్ పడిపోతుందని అయితే భయపడద్దు. ఛాన్సెస్ ఉన్నాయని మీకు చెప్పడానికి మాత్రమే నా ప్రయత్నం. ఎందుకంటే ఎక్కడి వరకు పడచ్చు అన్న ఒక ఐడియా ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలన్నది మీకు అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే చాలా మంది
మనలాంటి రిటైలర్స్ ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియక హై ప్రైజెస్లో ఎంటర్ అయిపోవడం, లేదంటే మార్కెట్ బాగా పడింది కదా అని ఇప్పుడు ఎంటర్ అయిపోతే ఇంకా పడింది అనుకోండి, లాసెస్లోకి వెళ్ళిపోయి టెన్షన్ తీసుకుని మార్కెట్ అంటే ఇంతే, మార్కెట్ అంతే లాస్ తప్ప ఇంకేమి రావని చెప్పి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ అనాలిసిస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి రీచ్ చేసేగా నాకు హెల్ప్ అయితే చేయండి. సో వీడియోని మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టయితే హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.